సోమవతి అమావాస్య అనే పేరు దీనికి ఎలా వచ్చింది, అలాగే దీనికి ఉన్న ప్రాధాన్యత ఏంటి, ఈ సోమవతి అమావాస్య గురించి శాస్త్రాల్లో ఎక్కడ ప్రస్తావించబడింది? శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. అమావాస్య సోమవారంతో కలిసి వస్తే దాన్ని సోమవతి అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. అమావాస్య ఒక్కొక్కసారి ఒక్కొక్క వారంతో కలిసి వస్తుంది, కానీ అమావాస్య సోమవారంతో కలిసి రావటం చాలా ప్రత్యేకం. అందుకే దీన్ని సోమవతి అమావాస్య అనే పేరుతో మనం అందరం ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తూ జరుపుకుంటాం. ఈ సోమవతి అమావాస్య గొప్పతనం గురించి కాశీఖండంలో, శివమహాపురాణంలో, దేవీ భాగవతంలో ఈ 3 చోట్ల కూడా ప్రస్తావించారు. కాశీఖండం ఏం చెప్తుందంటే, అమావాస్య సోమవారం ఈ 2 కలిసి వచ్చిన రోజు సోమవతి అమావాస్య రోజు తెలియకుండా 2 కాకులు ఒక శివాలయంలో శివుడి చుట్టూ తిరిగినాయట. అలా తిరగటం వల్ల తర్వాత జన్మలో ఆ కాకులకి ప్రమద గణాలలో స్థానం సంపాదించుకునే యోగం కలిగిందని కాశీఖండంలో చెప్పారు. అంటే తెలియకుండానే శివాలయంలో శివుడి చుట్టూ అమావాస్య సోమవారం కలిసి వచ్చిన రోజు 2 కాకులు తిరిగితే సాక్షాత్తు శివుడి ప్రమద గణాల్లో స్థానం పొందినాయి. అంటే సోమవతి అమావాస్య ఎంత గొప్పది. ఈ విషయం కాశీఖండంలో చెప్పారు. శివమహాపురాణంలో ఏం చెప్పారంటే, ఒక అర్చకుడు అమావాస్య సోమవారం ఈ 2 కలిసి వచ్చిన రోజు ఈశ్వరుణ్ణి మారేడు దళాలతో పూజిస్తూ ఉంటే అనుకోకుండా ఆ మారేడు దళాల మధ్యలో ఒక మారేడు దళం మీద ఒక నల్ల చీమ ఉంది. అర్చకుడు చూసుకోకుండా ఆ మారేడు దళాన్ని శివలింగం మీద పెట్టి ఈశ్వరుడికి నమస్కారం చేసుకొని మారేడు దళాలతో పూజ చేస్తున్నాడు. ఆ మారేడు దళం మీద ఉన్న నల్లచీమ మారేడు దళం శివుడికి అర్చకుడు సమర్పించగానే ఎటు వెళ్ళాలో తెలియక భయంతో తెలియకుండా శివలింగం చుట్టూ తిరిగింది. తెలియకుండానే నల్లచీమ సోమవతి అమావాస్య రోజు శివుడి చుట్టూ తిరగటం వల్ల ఆ నల్లచీమకు తర్వాతి జన్మలో కాశీరాజుగా జన్మించే అద్భుతమైన యోగాన్ని పరమేశ్వరుడు ఇచ్చాడని శివమహాపురాణంలో చెప్పారు. ఆ తర్వాత దేవీ భాగవతంలో కూడా సోమవతి అమావాస్య గురించి చెప్పారు. దేవీ భాగవతంలో శివుడు స్వయంగా పార్వతితో అమావాస్య సోమవారం ఈ 2 కలిసి వచ్చిన రోజు నాకెంతో ప్రీతిపాత్రం, ఆ రోజు ఎవరైనా సరే విష్ణువుని పూజిస్తే నేనెంతో ఆనందిస్తానని శివుడు పార్వతితో చెప్పాడని దేవీ భాగవతంలో ఉంది. కాబట్టి శాస్త్రాల పరంగా కాశీఖండంలో, శివమహాపురాణంలో, దేవీ భాగవతంలో ఈ 3 చోట్ల కూడా ఈ సోమవతి అమావాస్య గొప్పతనం చెప్పారు. అంతేకాకుండా ఈ సోమవతి అమావాస్యకున్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, ఒకసారి దక్షుడు యజ్ఞం చేశాడు. నిరీశ్వర యాగం అని చేస్తే అప్పుడు సతీదేవి శరీరాన్ని యాగాగ్నిలో దగ్ధం చేయటం, ఈ కథంతా మనకు తెలుసు. అప్పుడు దాంతో పరమేశ్వరుడి కోపం వచ్చి వీరభద్రుడిని సృష్టించాడు. ఆ వీరభద్రుడు వచ్చి దక్షుడి శిరస్సును ఖండించాడు. ఈ కథ మనందరికీ తెలుసు. ఆ సమయంలో వీరభద్రుడు ప్రమద గణాలతో వచ్చి అందరినీ కూడా దెబ్బలతో గాయాలతో ఇబ్బంది పెట్టినప్పుడు నవగ్రహాలలో చంద్రుడికి కూడా విపరీతంగా దెబ్బలు తగులుతాయి. నవగ్రహాల్లో చంద్రుడికి గాయాలు అవుతాయి. చండీశ్వరుడు కూడా ప్రమద గణాలతో వచ్చి చంద్రుడిని దెబ్బలతో గాయాలతో బాధ పెడతాడు. అప్పుడు ఆ గాయాలు దెబ్బల వల్ల ఏర్పడిన విపరీతమైన బాధ నుంచి బయటపడటానికి నవగ్రహాలలో చంద్రుడు అమావాస్య సోమవారం ఈ 2 కలిసి వచ్చిన సోమవతి అమావాస్య రోజు సామర్లకోట ఉంది కదా, ఆ సామర్లకోట దగ్గరికి వెళ్ళి అక్కడ ఈశ్వరుడికి అభిషేకం చేశాడు. అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై చంద్రుడికి ఉన్నటువంటి గాయాలు దెబ్బలన్నీ పోగొట్టాడని శివపురాణంలో చెప్పారు. అంటే ఇంతటి ప్రత్యేకత అమావాస్య సోమవారం కలిసి వచ్చిన సోమవతి అమావాస్యకు ఉంది. ఈ 3 చోట్ల కూడా దీని విశిష్టత గురించి చాలా అద్భుతంగా చెప్పారు.